అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 11 సూరా హూద్. ఆయత్ నంబర్ 9. وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ. ఆయత్ నంబర్ 9. మేము మనిషికి ఏదైనా మా కారుణ్యము రుచిని చూపి దాన్ని గనక అతని నుంచి తిరిగి తీసుకుంటే అతను నిరాశ చెందుతాడు, కృతజ్ఞుడుగా మారిపోతాడు. 13. సాధారణంగా మనిషి సంచల స్వభావుడు, అన్నిటికీ తొందరే, గర్హనీయమైన ఆ స్వభావం గురించి ఈ ఆయతులోనూ దీని తరువాతి ఆయతులోనూ వివరించబడింది. నిరాశ చెందడం అనేది భవిష్యత్తుకు సంబంధించినది, కృతజ్ఞత అనేది గతంలో జరిగిపోయిన దానికి సంబంధించినది. ఆయత్ నంబర్ 10. وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ. ఆయత్ నంబర్ 10. అతనికి కలిగిన కష్టాల తరువాత మేము గనక అతనికి ఏదైనా అనుగ్రహం రుచి చూపితే అమ్మయ్య నా దురవస్థలన్నీ దూరమైపోయాయి అని అంటాడు. నిశ్చయముగా అతడు మిడిసిపడతాడు, గొప్పలు చెప్పుకుంటాడు. 14. గడ్డు రోజులు గడిచిపోయాయని, మంచి రోజులు వచ్చాయని, ఇక తనకు తిరుగు లేదని చెప్పుకుంటాడు. ఈ ధోరణి అతనికి శోభాయమానం కాదు. ఎందుకంటే కేవలం దైవ కృప వల్లనే అతని కష్టాలు దూరమై మంచి రోజులు వచ్చాయి. కాబట్టి అతను వెనుకటి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. అణకువతో మెలగాలి, బీరాలు పోకూడదు. ఉమ్మత్ అనే పదానికి పలు అర్థాలు. 8వ ఆయతులో ఉమ్మతున్ అనే పదం వచ్చింది. ఇది దివ్య ఖురాన్లో వివిధ సందర్భాలలో విభిన్న అర్థాల్లో ఉపయోగించబడింది. అసలు ఇది నుంచి వచ్చింది. అంటే ఉద్దేశం, సంకల్పం అని అర్థం. ఇక్కడ ఈ ఆయతులో ఉమ్మతున్ అనే పదం శిక్ష అవతరింపజేయడానికి ఉద్దేశించబడిన గడువు అన్న అర్థములో వాడబడింది. ఫతహుల్ ఖదీర్. యూసుఫ్ సూరా 45వ ఆయతులోనూ ఇదే అర్థంలో ఉపయోగించబడింది. ఇది తప్ప వేరితర అర్థాల్లో ఉపయోగించబడిన సందర్భాలు నాయకుడు, ఇమాం అన్న అర్థంలో ఇన్న ఇబ్రాహీమ ఖాన్ ఉమ్మతున్ నహలు 12, ధర్మము అన్న అర్థంలో ఇన్న వజదున ఆబా అనా అలా ఉమ్మతిన్ జుక్రుఫ్ 23, సముదాయము, సమూహం అన్న అర్థాలలో వలమ్మ వరదమా మదయన వజద అలైహి ఉమ్మతున్ మినన్నాస్ కసస్ 23, ప్రవక్త పంపబడిన సమాజం అన్న అర్థంలో వలి కుల్లి ఉమ్మతిర్ రసూల్ యూనుస్ 47. ఈ సమాజాన్ని ఉమ్మతే దావతుగా కూడా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆయా ప్రవక్తలను విశ్వసించిన వారిని కూడా ఉమ్మత్ లేక ఉమ్మతే ఇత్తిబా లేక ఉమ్మతే ఇజాబత్ అని పిలుస్తారు. ఇబ్నే కసీర్. 15. అంటే తనకు కలిగిన కలిమిపై ఉబ్బిపోతాడు, ఇతరులను చిన్నచూపు చూస్తాడు, సాటి ప్రజల ముందు అనుచితమైన రీతిలో బడాయిని చాటుకుంటాడు. ఇది అతని అల్పబుద్ధికి తార్కాణం. అయితే అల్లాహ్ను విశ్వసించి ఓర్పు వహించేవారు, మంచి పనులు చేసేవారిలో ఈ అవగుణాలు ఉండవు. ఆయత్ నంబర్ 11. إلا الذين صبروا وعملوا الصالحات أولئك
لهم مغفرة وأجر كبير. ఆయత నంబర్ 11. అయితే సహనం వహించి మంచి పనులు చేసేవారు మాత్రం అటువంటి వారు కారు. ఇలాంటి వారి కోసమే మన్నింపు గొప్ప పుణ్యఫలము ఉన్నాయి. 16. సదాచార సంపన్నులు ఎప్పుడూ ఒకే విధంగా ప్రవర్తిస్తారు. కలిమిలోనూ లేమిలోనూ కష్టాలలోనూ సుఖాలలోనూ వారు అల్లా ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తారు. కష్టకాలంలో ఓర్పు వహిస్తారు. దైవానుగ్రహంపై ఆశాభావం కలిగి ఉంటారు. కలిమి ప్రాప్తించినప్పుడు కృతజ్ఞతాపూర్వంగా మసులుకుంటారు. అగత్యపరులు ఆత్మీయుల హక్కును గుర్తిస్తారు. సత్కార్యాలలో హితోధికంగా పంచుకుంటారు. అందుకే ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షి. అల్లా విశ్వాసి మోమిన్ కొరకు ఏ నిర్ణయం గైకొన్నా అందులో మేలు ఉంటుంది. ఒకవేళ అతనికి సుఖం ప్రాప్తిస్తే అందుకు అతడు కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఆ విధంగా అది అతనికి శుభకరం అవుతుంది. అంటే కృతజ్ఞత తెలిపినందుకు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ అతనికి కష్టం కలిగితే దానిపై అతడు సహనం వహిస్తాడు. అది అతని పాలిట శుభకరమే. ఎందుకంటే సహనం వహించినందుకు అతనికి మంచి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ విశిష్టత విశ్వాసికి తప్ప వేరితలకు లభించలేదు. సహీ ముస్లిం కితాబుజ్జుహద్ మరొక హదీసులో ఇలా అనబడింది: విశ్వాసికి ఏ బాధ దుఃఖం కలిగినా ఆఖరికి అతనికి ముళ్ళు గుచ్చుకున్న తత్కారణంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. ముస్నిదే అహ్మద్ సంపుటి 3 పేజీ 4. అల్ మారీజ్ సూరా 19-22 ఆయతులలో కూడా ఈ విషయం చర్చించబడింది. ఆయత్ నంబర్ 12. فلعلك تارك بعض ما يوحى إليك وضائق به صدرك أن يقولوا لولا أنزل عليه كنز أو جاء معه ملك إنما أنت نذير والله على كل شيء وكيل. ఆయత్ నంబర్ 12. ఓ ప్రవక్త, బహుశా నీ వద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్ని వదిలివేస్తావేమో. ఇతనిపై ధనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లు ఉన్నాయి. చూడు, నువ్వు భయపెట్టే వాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్. 17. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తతో పాటు ఎవరైనా ఒక దైవదూత ఎందుకు రావడం లేదు, లేదా ధనాగారం ఎందుకు దింపబడలేదు అని మక్కాలోని బహుదైవారాధకులు ప్రశ్నించేవారు. ఆ ప్రశ్నల్లో వెటకారం ఉండేది. అల్ ఫుర్ఖాన్ సూరా 8వ ఆయతులో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. మరో చోట ఇలా సెలవేయబడింది: ఓ ప్రవక్త, నీ గురించి కల్పిస్తున్న మాటల వలన నీ మనసు నొచ్చుకుంటుందని మాకు తెలుసు. అల్ హిజ్ర్ 98. అందుకే దేవుడు ఇక్కడ తన సందేశహరుణ్ణి ఓదారుస్తున్నాడు. వారి మాటలకు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. బహుశా నీ వైపుకు పంపబడే వహీలోని కొన్ని విషయాలు ఈ బహుదైవారాధకులకు మింగుడు పడకపోవచ్చు. అందుకని నువ్వు ఆ విషయాలు వారికి వినిపించకుండా ఉంటావేమో. అలా జరగకూడదు సుమా. నువ్వు మాత్రం నీ పనిని సజావుగా చేసుకుంటూ పో. సందేశాన్ని యథాతథంగా చేరవేయడమే నీ కర్తవ్యం అని అల్లాహ్ ఈ సందర్భంగా ఉపదేశిస్తున్నాడు. ఆయత్ నంబర్ 13. أم يقولون افتراه قل فأتوا بعشر سور مثله مفتريات وادعوا من استطعتم من دون الله إن
صادقين. ఆయత నంబర్ 13 ఏమిటి? అతనే ప్రవక్తే ఈ ఖురాన్ను కల్పించుకున్నాడని వాళ్ళు అంటున్నారా? మరైతే మీరు కూడా ఇలాంటి 10 సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ను తప్ప మీరు పిలవగలిగితే దీని సహాయం కోసం ఎవరైనా పిలుచుకోండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 18 ఇమాం ఇబ్నే కసీర్ ఇలా వ్యాఖ్యానించారు. దేవుడు ఈ ఆయతులో అవిశ్వాసులకు సవాలు చేశాడు. ఈ ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రచన అన్న మీ వాదనలో మీరు సత్యవంతులే అయితే అలాంటి ఒక ఉదాహరణను మీరు కూడా సమర్పించండి. మీరు కోరిన వారిని మీ సహాయం కోసం పిలుచుకోండి, కానీ మీరు మాత్రం ఈ పనిని చేయలేరు. ఈ విధంగా సెలవీయబడింది. ఇలా చెప్పు, ఒకవేళ మానవులు జిన్నులు అందరూ కలిసి ఈ ఖురాన్ వంటి దానిని తీసుకువచ్చే ప్రయత్నం చేసినా తీసుకురాలేరు. వారు పరస్పరం సహాయం చేసుకున్నా సరే. బనీ ఇస్రాయిల్ 88. ఆ తర్వాత దేవుడు 10 సూరాలైనా రచించి తెమ్మని సవాలు విసిరాడు. ఈ సూరాలోని ఈ ఆయతులో అదే చెప్పబడింది. పోనీ కనీసం ఒక్క సూరానైనా చేసి చూపండి అని యూనిస్ సూరాలోని 39వ ఆయతులోను, అల్బక్రా సూరా మొదట్లోనూ సూచించబడింది. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఒకవేళ వారు తమ వాదనలో సత్యవంతులే అయితే ఇలాంటి ఔన్నత్యం గల వాణిని రచించి తీసుకురావాలి అని కూడా ఆఖరిలో సవాలు చేయబడింది. తూర్ 34. అయితే ఖురాన్ ఆయతుల సూరాల అవతరణ క్రమం మాత్రం పై సవాలు యొక్క అనుక్రమణికను సమర్థించడం లేదన్న విషయం కూడా గమనార్హం. వాస్తవం అల్లాహకే తెలుసు. ఆయత నంబర్ 14 فإن لم يستجيبوا لكم فاعلموا أنما أنزل بعلم الله وأن لا إله إلا هو فهل أنتم مسلمون. ఆయత నంబర్ 14. మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే ఈ ఖురాన్ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందని ఆయన తప్ప మరో ఆరాధ్య లేనే లేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లిం అవుతారా? 19. ఈ సవాలును స్వీకరించలేని పక్షంలో మీరు ఈ వాణి ముందు తల వంచడం ధర్మం. ఇది ముమ్మాటికి దైవవాణి అని మీరు ఒప్పుకుని దైవ ధర్మాన్ని స్వీకరించాలి. ఒకవేళ మీరు విధేయత మార్గాన్ని అవలంబించకపోతే మీరు చెప్పేవన్నీ కళ్ళబొల్లి కబుర్లు అని అనవలసి ఉంటుంది. ఆయత నంబర్ 15. من كان يريد الحياة الدنيا وزينتها نوفي إليهم أعمالهم فيها وهم فيها لا يبخسون. ఆయత నంబర్ 15. ఎవరైతే ప్రాపంచిక జీవితం పట్ల దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను వాటి ఫలితాన్ని మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాం. ఇక్కడ ప్రపంచంలో వారికి ఏ లోటు జరగదు. ఆయత నంబర్ 16. أولئك الذين ليس لهم في الآخرة إلا النار وحبط ما صنعوا فيها وباطل ما كانوا يعملون. ఆయత నంబర్ 16. అయితే అలాంటి వారికి పరలోకములో అగ్ని తప్ప మరి ఏమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. 20. ఈ 2 ఆయతుల్లో ప్రదర్శనాబుద్ధితో పనిచేసే వారి గురించి ప్రస్తావించబడిందని కొంతమంది భావించారు. గ్రంథబహులైన యూదులను క్రైస్తవులను దృష్టిలో పెట్టుకుని అవతరించాయని మరికొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించగా, ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోయిన వారిని ఉద్దేశించి ఇలా హెచ్చరించబడిందని ఇంకొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే ప్రాపంచిక కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడేవారు కూడా కొన్ని మంచి పనులు చేస్తారు. వారు కోరిన దాన్ని దేవుడు వారికి ప్రపంచంలోనే ఇచ్చేస్తాడు. పరలోకంలో వారి కొరకు శిక్ష తప్ప మరొకటి మిగిలి ఉండదు. ఈ చర్చ న్యాయాంశమే బనీ ఇస్రాయల్ సూర 18, 21 ఆయుధుల్లో షూరా 20వ ఆయుతులోనూ వచ్చింది. ఆయుత్ నంబర్ 17. أفمن كان على بينة من ربه ويتلوه شاهد منه ومن قبله كتاب موسى إماما ورحمة أولئك يؤمنون به ومن يكفر به من الأحزاب فالنار موعده فلا تك في مرية منه إنه الحق من ربك ولكن أكثر الناس لا يؤمنون. ఆయత్ నంబర్ 17. ఒక వ్యక్తి తన ప్రభు తరపు నుండి వచ్చిన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. దాంతోపాటు అల్లా వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు. అంతకు మునుపు మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉన్న మూసా అలైహిస్సలాం గ్రంథాన్ని కూడా సాక్షిగా కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇతరులతో ఎలా సమానుడవుతాడు? ఇలాంటి వారే దానిని ఖురాన్ను విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారు? వారికి వాగ్దానం చేయబడిన గమ్యస్థానం నరకం. కనుక ఓ ప్రవక్త, దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కారాదు. నిస్సందేహంగా ఇది నీ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యం. కానీ చాలామంది ఈ సత్యాన్ని విశ్వసించరు. 21. అవిశ్వాసులకు సత్య తిరస్కారులకు ప్రతిగా విశ్వాస భాగ్యం పొందిన వారు ఎలాంటి వారో ఇక్కడ చెప్పబడింది. ప్రభు తరపు నుంచి వచ్చిన నిదర్శనాన్ని అనుసరించడం అంటే మానవ నైజంలో దేవుడు పొందుపరిచి ఉన్నదానిని, దేవుని ఏకత్వాన్ని అంగీకరించడం, ఆయన్నే ఆరాధించడం అని అర్థం. ఈ నేపథ్యంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ప్రతి పిల్లవాడు తన సహజ ధర్మంపై పుడతాడు. కానీ ఆ తరువాత అతని తల్లిదండ్రులు అతని యూదునిగానో, క్రైస్తవునిగానో, జొరాస్ట్రియన్గానో మారుస్తారు. సహీ బుఖారీ కితాబుల్ జనాయిజ్, ముస్లిం కితాబుల్ ఖద్ర్. యత్లూహు అంటే దాని వెనక అని అర్థం. అల్లా తరపు నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉండడమని ఇక్కడ దాని భావం. ఇక్కడ సాక్షి అంటే ఖురాన్ కావచ్చు, లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కావచ్చు. ఆయన ఆ సహజ ధర్మం వైపుకే ప్రజలను పిలిచారు, దాన్ని విశదపరిచారు. ఈ ఆయతులో 2 క్యారెక్టర్లు మన ముందు ఉంచబడ్డాయి. ఒకవైపు సత్యధర్మాన్ని, దైవ గ్రంథాన్ని, దైవాన్ని నమ్మినవాడున్నాడు. మరోవైపు దేవుని తరపున ఒక స్పష్టమైన నిదర్శనంపై ఒకడు నిలబడి ఉన్నాడు. అతనికి సాక్షిగా ఖురాన్ ఉంది, లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సాక్షిగా ఉన్నారు. వీటన్నిటితో పాటు తౌరాతు గ్రంథం కూడా అతన్ని సత్యతను సమర్థిస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులు సమానులవుతారా? ముమ్మాటికి కాలేరు. ఎందుకంటే వారిలో ఒకడు విశ్వాసి మోమిన్, మరొకడు అవిశ్వాసి కాఫిర్. ఒకరి వద్ద అనేక ఆధారాలు, నిదర్శనాలుండగా ఇంకొకని వద్ద అసలు ఏమీ లేదు. 22 అంటే పైన పేర్కొనబడిన గుణగణాలు గలవారు దైవ గ్రంథమైన ఖురాన్ను, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసిస్తారు. 23 అన్ని వర్గాలు, అహ్జాబ్ అంటే భూమండలంపై నివసించిన అన్ని మతాల వారు అన్నమాట. వారిలో ఎవరు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించకపోయినా వారి నివాస స్థానం నరకం అవుతుంది. ఆ మాటే హదీసులో ఈ విధంగా అనబడింది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షిగా
ఈ ఉమ్మత్ సమాజములోని ఏ యూదుడు మరే క్రైస్తవుడు అయినా నా దైవ దౌత్యం గురించి విన్న మీదట కూడా విశ్వసించకపోతే అతడు నరకానికి ఆహుతి అవుతాడు. సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. ఈ విషయం ఇంతకుముందు బహ్రా సూరా 62వ ఆయతులోనూ నిసా సూరా 150-152 ఆయతులలోనూ వచ్చింది. 24. ఈ అంశం దివ్య ఖురాన్లో పెక్కు చోట్ల చర్చకు వచ్చింది. ఉదాహరణకు 1. ఓ ప్రవక్త, నువ్వు ఎంతగా కోరినా వీరిలో చాలామంది విశ్వసించరు సుమా. యూసుఫ్ 103. 2. ఇబ్లీస్ తన అనుమానాన్ని నిజం చేసి చూపాడు. విశ్వాసుల ఒక వర్గం తప్ప అందరికందరూ అతని అనుయాయులైపోయారు. సభ 20. ఆయత్ నంబర్ 18. ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول الأشهاد هؤلاء الذين كذبوا على ربهم ألا لعنة الله على الظالمين. ఆయత్ నంబర్ 18. అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభు సమక్షములో హాజరుపరచబడతారు. తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి, అలాంటి దుర్మార్గులపై దేవుని శాపం పడుతుంది. 25. భూమండలంలో దేవుడు ఎవరికి విశేషాధికారాలు ఇవ్వలేదో వారికి ఆ అధికారాలు ఉన్నాయని తమకు తాముగా చెప్పుకోవడం, పరలోకంలో సిఫార్సు చేసే అధికారం ఎవరెవరికి లేదో వారికి ఆ ప్రత్యేక అధికారం ఉందని కోతలు కోయడం, ఇవన్నీ అల్లాహకు అబద్ధాలు ఆపాదించడం కిందకి వస్తాయి. 26. ఈ ఆయతు నేపథ్యంలో క్రింది హదీసును తాత్పర్యంగా చదివి చూడండి. తీర్పు దినాన దేవుడు ఒక విశ్వాసి మోమిన్ని నిలదీసి అతను తన తప్పులు ఒప్పుకునేలా చేస్తాడు. నువ్వు ఫలానా తప్పు చేశావు, ఫలానా పొరపాటుకు కూడా పాల్పడ్డావు, ఇవన్నీ నీకు కుద్దుగా తెలుసు కదూ అని అడిగితే, అవును, నా వల్ల ఈ తప్పులు జరిగిన సంగతి నిజమే అని విశ్వాసి ధృవీకరిస్తాడు. అప్పుడు దేవుడు, నేను ఇహలోకములో కూడా నీ తప్పులను మరుగుపరిచాను, ఈరోజు కూడా వాటిని మన్నిస్తున్నాను పో అని అంటాడు. అయితే ఇతరులతో, అవిశ్వాసులతో ఆయన చేసే వ్యవహారం తద్భిన్నంగా ఉంటుంది. సాక్షుల సమక్షంలో వారు పిలువబడతారు. తమ ప్రభువుపై లేనిపోని మాటలను కల్పించిన వారు వీరే అని ఆ క్షణంలో సాక్షులంతా సాక్ష్యమిస్తారు. సహీ బుఖారీ హూద్ సూరా వ్యాఖ్యానం. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم